పేరు జాలజ్యోతి అండి. నా భర్త ఎస్ఐ జాల మహేందర్. ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ వర్క్లో వర్క్ చేస్తున్నాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్, వివాహిత, 3 పిల్లల తల్లి అయిన బురుగుల వసంత నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నానండి. ఈ బురుగుల వసంత భర్త జయగటి నరసింహ, ఆర్టీసీ డ్రైవర్. నా భర్తకి ఈమెకి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. సో వీళ్ళ మధ్యలో మేము అడ్డుగా, వీళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డుగా ఉన్నామని చెప్పేసి నన్ను, నా పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. ఈ వసంత నా భర్తతో నేను ఎక్కడున్నా ఆమె భరించలేదండి. నేను ఎక్కడున్నా అక్కడ నైట్ టైం అయినా వచ్చేసి నన్ను కొట్టి నా భర్తను తీసుకెళ్ళిపోతుంది. ఈమె టార్చర్ భరించలేక నా భర్త కూడా మొత్తం ఇక ఆమెతోనే ఉండిపోతున్నాడు. మమ్మల్ని పట్టించుకోవట్లేడు. ఆమె ఏం చెప్తే అది వినాల్సిందే నా భర్త. ఇప్పుడు ఆమెకి లోన్లు తీసి బ్యాంక్ షూరిటీ పెట్టి 3 అంతస్తుల ఇల్లు కట్టించాడండి ఔషాపూర్లో. ఇప్పుడు నన్ను చాలాసార్లు బెదిరించారు, చంపేస్తామని చెప్పేసి. నా భర్త కామారెడ్డి బీబీపేటలో ఉన్నప్పుడు రివాల్వర్తో నన్ను బెదిరించాడండి, చంపేస్తా అని. ఈమె హాలియా నుంచి కామారెడ్డికి కూడా అక్కడ వరకు వచ్చేది, నా గుండాలను తీసుకొచ్చి బెదిరించేది. అక్కడ ఇక అసలు నా భర్త నాతో ఉండనివ్వట్లేదు. ఆమెకే సొంతం కావాలంటే ఆమె భరించలేకపోతుంది. ఆయనతోనే ఉంటా అంటుంది. నాతో ఉండనిస్తలేదు. నా భర్తని చంపడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రాపర్టీ మొత్తం ఆమె రాయించేసుకుంది. వీళ్ళ అక్రమ సంబంధానికి నేను, నా పిల్లలు అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి మా అత్తగారు కూడా ఫుల్ సపోర్టు. నా ఆడపడుచు, నా భర్త తమ్ముడు జాల లింగస్వామి, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ చేస్తాడు డీజీపీ ఆఫీస్లో. ఆయన వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. గతంలో డీజీపీ అప్పట్లో డీజీపీ మహేందర్ రెడ్డి సార్ ఉండేది. ఈయనని వార్నింగ్ ఇచ్చాడు, సస్పెండ్ చేశాడు, ఇంక్రిమెంట్ కట్ చేశాడు. ఇవన్నీ అయినా కూడా ఆయనలో ఏ మార్పు రావట్లేదు సార్. సో ఇవి ఇట్లా చేయడం వల్ల వీటికి ఉరి శిక్షలు ఉండవు కదా అని చెప్పేసి అంటుంది ఆమె. దునియా వెళ్తుంది, ఉరి శిక్షలు ఉండవు అని ఆమె బురుగుల వసంత ఇట్లా ధైర్యంగా చేసేసింది సార్. వీటికైతే ఉరి శిక్షలు ఉండవు, ఎంత అయినా చేయొచ్చు, నన్ను మానసికంగా ఎంతైనా కృంగదీయొచ్చు అని చెప్తుంది. చంపేస్తారంట. మేము చావకపోతే వాళ్ళే చంపేస్తారంట. విడాకులు ఇచ్చేయని టార్చర్ చేస్తున్నారు. కలవడానికి మెర్సీ కిల్లింగ్ పర్మిషన్ వాళ్ళ చేతిలో తెచ్చిన దానికంటే మెర్సీ కిల్లింగ్ పర్మిషన్ ఇస్తే నా అవయవాలు ఎవరికైనా దానం ఇవ్వండి. వాళ్ళ చేతిలో చావడం నాకు ఇష్టం లేదు. ఎలా వాళ్ళు చంపేస్తారు సార్, చంపేస్తారు. నేను అసలు వాళ్ళు ఉండనియరు మమ్మల్ని. న్యాయమో అన్యాయమో తెలియట్లేదు సార్, కానీ వాళ్ళైతే మమ్మల్ని బతకనివ్వరు, చంపేస్తారు. 2 ట్విన్స్ సార్, బాబు పాప ట్విన్స్. అసలు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా అసలే మమ్మల్ని చూడనిస్తలేదు ఆ వసంత. అసలు నా భర్తను మొత్తం ఆమె హ్యాండ్లోనే ఉంచుకుంది. ఆమె చెప్పినట్టు వినాలి. ప్రాపర్టీస్ మొత్తము ఆమెకే రాసి ఇచ్చేసాడు. ఆమె హ్యాండ్ ఓవర్లోనే ఆయన సంపాదించి ఆమెకి జీతం ఇచ్చి ఆమెతోనే ఉంటున్నాడు మమ్మల్ని. ఆమె ఎక్సైజ్ కానిస్టేబుల్ సార్, హాలియాలో చేస్తుంది ఆమె. ఆమె బాబే 30 years ఉంటాడు, ఆమె పెద్ద బాబే. 3 years అవుతుంది. పట్టించుకోవట్లేడు మమ్మల్ని, అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఆమెతోనే ఉండిపోతున్నాడు. ఏదో ట్యూషన్స్ చెప్పుకుంటూ ఏదో బతికేస్తున్నాను సార్. నాకు ఇప్పుడు ఆ హెల్త్ కూడా నన్ను సహకరిస్తలేదు సార్, మెంటల్ స్ట్రెస్ వల్ల. నేను అలా కూడా అసలు నేనేం చేయలేకపోతున్నా. నా పిల్లలకి నేనేం చేసుకోలేకపోతున్నా. నా మదర్, నా సిస్టర్ లేకపోతే అసలు ఈ పాట నేను చచ్చిపోయేదాన్ని సార్. ఇప్పుడైనా తప్పట్లేదు, వాళ్ళు చంపేస్తామని అంటున్నారు. వాళ్ళు వినట్లేదు సార్. నన్ను చంపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు మంచి కలిసి ఉంటున్నారు, ప్రాపర్టీస్ సంపాదించుకున్నారు. నా భర్త కూడా ఇక ఆమెకి అన్ని చేసి నేను ఇక ఆమెతోనే ఉంటా అంటున్నాడు. కామారెడ్డి దాకా వచ్చేసారు. నేను నా భర్తతో ఉంటే భరించదు ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ భరించట్లేదు నా భర్తతో నేను ఉండడాన్ని. ఆమెకు మ్యారేజ్ అయింది, 3 పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఆర్టీసీలో జాబ్ చేస్తాడు, జయగటి నరసింహ, ఆర్టీసీ డ్రైవర్ సార్. వాళ్ళంతా ఒకటే ఉండొచ్చు, మాకేం తెలీదు. ఆమె మాతోనే ఉండదని వాళ్ళు చెప్పేసి. లైక్ చేయండి,